సో ఇంట్లోకి భరణి అండ్ శ్రీజ ఇద్దరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు పర్మనెంట్ కాదు, టెంపరీ అన్నాడు. కొన్ని గేమ్స్ అన్నాడు. నిన్నటి నుంచి పోలింగ్ పెట్టాడు. జియో హాట్స్టార్లో ఫ్యాన్స్ జోన్లో వీళ్ళిద్దరికి ఓటింగ్ సంబంధించింది ఓట్లు వేయమన్నారు. సో నిన్నటి వరకు అన్ఫెయిర్ జరిగింది, శ్రీజ రిటర్న్ బ్యాక్ అని అరిచిన వాళ్ళు సో శ్రీజకి ఓట్లు ఎంతవరకు వేస్తున్నారా అంటే ఒక 10 బేస్లు ఓటింగ్ శాతం తక్కువగానే అనిపించింది. కంపేర్ చేస్తే భరణి గారికి అంత ఓటింగ్ పెడుతుంది. అండ్ అన్అఫీషియల్ పోలింగ్లో కూడా భరణి గారే ముందున్నారు. నాకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఇంట్లో ఉన్నప్పుడేమో ఎవరు ఓట్లు వేయలేదు, అంతేలే మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయినప్పుడే మనకు విలువ తెలుస్తుంది అన్నట్లు బయటికి వెళ్ళి లోపలికి వచ్చినాక ఇన్నిన్ని ఓట్లు దేనికి వేస్తున్నారు నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆలోచించా, నా కోటి బుర్రకు తట్టింది ఏంటంటే ఇది భరణి వర్సెస్ శ్రీజ లాగా లేదు, తనూజ వర్సెస్ కళ్యాణ్ లాగా ఉంది. వీళ్ళిద్దరూ రేస్లో ఉన్నారన్నది సోషల్ మీడియా కోడైకి వస్తుంది. సో తనూజ తరపు వాళ్ళందరూ భరణి గారికి ఓట్లు, కళ్యాణ్ టీం అంతా శ్రీజాకి ఓట్లు వేస్తున్నారు అనిపించింది. కానీ ఆ రకంగా ఓటింగ్ చూసుకున్నా కూడా ఒక 10 బేస్లు భరణి గారికి ఎక్కువ ఉంది. అంటే తనూజ ముందడుగులోనే ఉందన్నది ఇంకోసారి ప్రూవ్ అయింది. బట్ దీన్ని బట్టి మనం ఏం డిసైడ్ చేయలేం, ఎందుకంటే ఇంకా దగ్గరికి 7 వారాలు ఉంది, ఏవైనా మార్పులు జరగచ్చు. ఇది కనీసం ఇంకొక 5 వారాలు గడిస్తే కానీ డిక్లేర్ చేయడం కూడా కోయలు ముందే కూర్చుంది అంటారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్.